1000 కోట్ల బాండ్లు అమ్మిండ్రు, ఇది 1200 కోట్ల బాండ్లు అమ్మిండ్రు. రాజస్థాన్ 1000 కోట్ల అత్యధిక బాండ్లు అమ్మింది తెలంగాణ 4000 కోట్ల బాండ్లు అమ్మిండ్రు. 17వ తారీఖు పేపర్లో వార్త లేదు, ఏం లేదు. అది ఆ బాండ్స్ ఏందనంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి కష్టంలో ఉన్నప్పుడు అది మన పెట్రోల్ అయిపోయినాక రిజర్వ్ వేస్తారు చూసినామా, ఆ రిజర్వ్ లెక్క. అసలు రిజర్వ్ పెట్రోల్ తీసి వాడేస్తున్నామంటే, బాండ్స్ తీసుకొని వాడేస్తున్నామంటే ఇంకా బండి కదలదు ముందుకు. మరి అది ఎన్నికి 30 ఏళ్ళకు ఫర్ 30 years బాండ్స్ ఈరోజు కుదబెట్టేసిన పరిస్థితి. అంటే తెలంగాణ ఈరోజు రిజర్వ్లోకి వెళ్ళి కూడా ఇవాళ పంచేది అవే పైసలు చెప్తుంది ఎవరికన్నా. ఇవాళ పంచే పైసలు ఆ 4000 కోట్ల నా ఫోన్లో అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్. ఇలా పంచుకుతున్న మొదటి సెక్రటరియట్ కాడ పెట్టి రైతు బంధు పెట్టిన ఏంటంటే ఈరోజు మనము కష్టకాలంలో ఉన్నప్పుడు గల్లాలో వేసుకున్న 4 పైసలు పెద్దలు సీక్రెట్గా పెట్టిన బాక్స్లోకి వెళ్ళి, అదే ఫ్లైట్లో ఆ బ్లాక్ బాక్స్ లెక్క ఉంటుంది చూడు, అటువంటి బాక్స్లో పెట్టిన ఈ బాండ్స్ ఈరోజు తీసుకుపోయి రిజర్వ్ బ్యాంక్లో వేలం వేసేసిండ్రు. వేలం వేసి ఆ పైసలు ఈరోజు హైదరాబాద్లో పెట్టి పంచుతున్నారు. రైతుకి ఏం తెలుసు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నేను తెలియకుండా నేను అమ్మిండ్రా బాబు, నీకు తెలియకుండా నేను అమ్మేసిండ్రు, మనం తెలియకుండా మనల్ని అమ్మేసిండ్రు. రేపు కష్టకాలం వస్తే మన దగ్గరగా రిజర్వ్ లేదు, బండ్లు నొక్కపోవాల్సిందే, బండ్లు నొక్కపోవాల్సిన పరిస్థితే. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇటువంటి మనకు రాగవలసిన దగ్గర మనం రాబట్టుకోకుండా ఈరోజు నిన్న ఒక జస్ట్ 3 days బ్యాక్ ఒక టెండర్ అయిందమ్మా. 10,000 కోట్ల ప్రాపర్టీ లియోనియా 10,000 కోట్ల ప్రాపర్టీ ఇదే అనుమనులు 331 కోట్లకే కొనేసి జలవిహార్. ఎంత నష్టం చెప్పండి మీరు? ఇట్లా కాదు, నేను 1000 కోట్ల మీకు అప్పు చేసే దమ్ము ఇవాళకి తెలంగాణకు ఉంది. అప్పు తీర్చే సిన్సియర్గా ఉండాలి. ఇవాళ సిన్సియర్ ఉండేటోళ్ళు ఎవరు చేస్తాం? మాకు అవినీతి అధికారులు కావాలను, అవినీతి అధికారులు మాకు రిటైర్ అయినా పర్వాలేదు వాళ్ళే కావాలను అని ఈరోజు ఏసీబీ కేసులలో ఇరికిన వాళ్ళను, అత్యంత అవినీతి పరులైన అధికారులను రికార్డు వారు రిటైర్ అయిన వాళ్ళ ఇంట్లో వండుకుని ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టుకొని ఈ డిపార్ట్మెంట్లలో మొత్తం నింపుతారు. ఈ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి నింపే పరిస్థితి. ఈరోజు నేను వీటిపైన హైడ్రాకి ఇచ్చిన అందరికీ ఏడలేదమ్మా. కానీ హైడ్రా మరి ఎక్కడ పేదల పట్ల మాత్రము పిలిస్తే అలా పరిగెత్తుకుంటూ వచ్చేసి వీళ్ళపైన అనుమతులు లేవు, ఈ అనవసరంగా అక్రమంగా కట్టినటువంటి కట్టడం అని చెప్పేసి పూరి గుడిసెలు కూడా కూల్చేస్తున్నారు, నిల్వ నీడ లేకుండా చేస్తున్నారు కదా. మరి హైడ్రా కళ్ళకి ఇంత పెద్ద స్కామ్ కనబడట్లేదంటారా? అయితే హైడ్రా కథ ఏంటంటే ఈ తెలంగాణ వచ్చినాక కేటీఆర్ ఏం చేసిందంటే ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలను హైదరాబాద్ రింగ్ రోడ్డు దాకేలా కొట్టిండు. అంటే హైదరాబాద్ జిహెచ్ఎం సర్కిల్ దాటించిండు. దీని అవతల బతకండి దీని లోపల అంటే వేలేసిండు, హైదరాబాద్కి వెళ్ళి వేలేసిండు. ఈ వేలేసినాక ఏమైందంటే ఈ కంపెనీలు రోడ్డు అవతల బతుకుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక జిహెచ్ఎంసీ మంత్రి మున్సిపల్ ఆయన దగ్గర లేదు రాష్ట్రంకి వెళ్ళి వేలేయాలని రాష్ట్రంకి వెళ్ళి వేలేసిండు. వేలేసినాక ఏమైందనంటే వీళ్ళందరూ కలిసి కొంతమంది పోయిన వాళ్ళు ఇక వెలేయంగానే వీళ్ళు ఇల్లీగల్గా ఉన్నాయని చెప్పేసి ఈయన కూలగొట్టుడు స్టార్ట్ చేసిండ్రు. కూలగొట్టుడు స్టార్ట్ చేస్తే నేను కూలగొట్టుడు అక్రమము అని చెప్పి దాని గురించి మాట్లాడితే కూలగొట్టినాక ఆ ఇల్లు సామాన్ అక్కడ వేసిపోవాలి కానీ కూలగొట్టినాక ఇలా ఈ నవనిర్మాణం కూలగొట్టలేదు, లీడ్ స్పేస్ కూలగొట్టలేదు. ఇవి కాక వేరోళ్ళై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీ బోర్డులు వాళ్ళ ఇనుప పనిముట్లు కూడా తీసుకుపోయి అమ్ముకుంటారు హైడ్రా వాళ్ళు. వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు అమ్ముకుంటే 3-4 లక్షలు వచ్చు పెద్ద స్టీల్. ఆ స్టీల్ హైడ్రా వాళ్ళు ఎత్తుకపోయి అమ్ముకున్నారా లేదా మీరు చెప్పాలి రంగనాథ్ గారు. ఇనుప సామాను మీరు అవి ఆ ఫ్రేమ్లు మొత్తం ఊడబీకినాక ఫ్రేమ్లు ఆడ పడేసిపోయినరా మీరు ఎత్తుకపోయినా లేవు. అంటే హైడ్రా వాళ్ళు ఎట్లానంటే వాళ్ళని చంపుడు కాదు, చంపినాక శవాన్ని కూడా దొరకనియలేదు అన్నట్టు. వాళ్ళని బతుకు చంపినరు. ఇలా ఎంతమంది ఆగమైనరు. ఈరోజు కనికరం లేకుండా వీళ్ళు రోజుకో రూల్ రూల్ అనేది ఒకటేసారి ఫ్రేమ్ చేసుకోవాలి. హైడ్రా వాళ్ళు రోజుకో రూల్ ఎందుకు మారుతారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నాయని కూలగొడతామన్నారు, బఫర్ జోన్లో ఉన్నాయని కూలగొడతామన్నారు. నేనేం చెప్పినా బఫర్ జోన్లో హైడ్రా ఆఫీస్ ఉంది, బఫర్ జోన్లో జిహెచ్ఎంసీ ఉంది, బఫర్ జోన్లో సెక్రటరీ 3 ఎఫ్టీఎల్ పోస్టర్లు వేసినా ఇవి కూడా కూలగొట్టాను. ఎక్సెల్ ఏదో ఉండే ఆ పోస్టర్ వేసిన. మళ్ళీ రూల్ మార్చుకున్నారు, లేదు ప్రభుత్వ బంగ్లాలు ఉండొచ్చని. అంటే మీకు బుద్ధి లేదా? మీరు కూలగొట్టి ఒక నిర్ణయము అంటే ఒక కూలగొడుతున్నారంటే మీరు దాని మీద ఫస్ట్ ఇరిగేషన్, హోమ్, మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్, మీరు ఎంతమంది రిజిస్ట్రేషన్ ఇచ్చారు, మున్సిపాలిటీలు ఎంతమంది పర్మిషన్ ఇచ్చారు, ఇరిగేషన్ తో మీ చెరువులు ఎన్ని ఉన్నాయి, ఆ చెరువుల విస్తీర్ణం ఎన్ని ఉంది,
ఈ లెక్క తీసుకొని కదా పెట్టాలి. Yes. ఈరోజు హైడ్రా కాగానే నేను మోటార్ కూలగొట్టినా తీసుకుపోయి కూలగొడతా అని చెప్పేసి బాజాప్తా తీసుకుపోయి ఈరోజు వాళ్ళ కూలగొట్టే పరిస్థితి తీసుకొచ్చిన అంటే మీ హోంవర్క్ ఎక్కడ ఉంది? నేను ఇంకో రూల్ పెట్టిండ్రు, ఇక మేము కట్టినే కూలగొట్టారంట. ఇది హైడ్రానా లేకుంటే ఎప్పటికప్పుడు ఏమన్నా సెటిల్మెంట్ చేసుకునే రాసుకునే కథనా ఇది? వీళ్ళకొకటి వీళ్ళ డ్యూటీస్ ఏంటి, మేము ఏం చేయాలనేది నియమ నిబంధనలు 3 ఫ్రేమ్ చేసుకొని రోడ్డు ఎక్కుతారా? ఈరోజు కూలిపోయిన ఇళ్లకు వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటారు కామన్ మ్యాన్. దానికి జవాబు ఎవరు చెప్పాలి? నిన్నటికెళ్ళి ఇంకో రూల్ తెచ్చిండ్రు అంటే వీళ్ళు తెచ్చుకునే సెటిల్మెంట్లు అయిపోయినాయి కాబట్టి ఇక ముందు అవసరం లేదు. ఈరోజు అంత కేబీఆర్ పార్క్ కాడ నవనిర్మాణం అంత పెద్ద స్ట్రెచ్ ఉంది తెలుగుదేశం ఆఫీస్ ముందు. అది దానివల్ల ప్రమాదం ఉందా లేదా హైదరాబాద్ చెప్పాలి. నేను అడుగుతాను, దానివల్ల ప్రమాదం ఉందా లేదా? అది కూల్తుందా సర్టిఫై చేయండి. ఈరోజు మెట్రో పిల్లర్కు అడ్డంగా ఉండాలని యాడ్ ఉంది. నువ్వు రోడ్డు సెంటర్లో పెడుతుండ్రు, రోడ్డు సెంటర్లో ఎట్లా పెడుతుండ్రు? అది పడే అవకాశం లేదా? కరెక్ట్. ఒకవేళ పడది అది పడది చాలా ఫిక్స్ చేసినామంటారు. ఫిక్స్ చేసిన టైం లోపలికి హోల్ పెద్దనే కొట్టి ఉండాలి. కొడితే కాంక్రీట్ కూడా అవకాశం ఉంటాయి కదా ఇక. అంతే కదా, ఇప్పుడు నువ్వు గోడ గట్టిగా బిగించినావు అనుకో కాంక్రీట్ కూడా అవకాశం ఉంటాయి కదా. కాబట్టి ఈరోజు అడ్వర్టైజ్మెంట్ పెట్టే బోర్డులతోని భద్రత లేదు, నంబర్ 1. నంబర్ 2 ఆదాయం లేదు ప్రభుత్వానికి, ఇల్లీగాలిటీ ఉన్నది. ఇల్లీగల్గా పనిచేసిన ప్రభుత్వం కళ్ళు మూసుకుంది. ఆ శాఖ కంప్లీట్గా ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న తమ్ముళ్లకు ఆయన బినామీలకు మొత్తం అప్పజెప్పి ఈరోజు తెలంగాణ ఖజానాకి రావాల్సిన డబ్బును ఈరోజు అనుమూల ఖజానాకు పోతుంది. ఇది అబద్ధం అయితే మా మీద కేసు పెట్టండి, మేము బెయిల్ కూడా తీసుకోం. రైట్ అండి. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారు కదా కేబీఆర్ పార్క్ దగ్గర